పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కే శ్యామ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేకి శ్యాంబాబు పంతున్నారు. సార్ చెప్పండి, మీ విజయానికి దోహదం చేసినటువంటి అంశాలు ఏంటి? అంశాలు పోయినసారి ఉన్న ఎమ్మెల్యే గారిది కరప్షన్ ఒకటి, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రామిసెస్ చేశారో ఆ ప్రామిసెస్కి లివప్ కాలేదు. అయినా ఎంతసేపుకి సంక్షేమంతో ప్రజలందరూ బతుకుతారంటారు, డెవలప్మెంట్ దానిపైన దృష్టి ఎప్పుడు పెట్టుకోలేదు. అయినా మాకాడ కొన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా డెవలప్ అది ఏదైతే ఇరిగిపోయినాయో అట్లానే రోడ్లు చెడిపోయినాయో అలానే ఉన్నాయి. 5 years అదే రోడ్ల పైన తిరుగుతున్నాం. ఇప్పుడు మాకు పత్తికొండని మరీ రీకన్స్ట్రక్ట్ చేసుకునే టైం వచ్చింది. ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు అన్నీ ఆగిపోయినాయో ఆ ప్రాజెక్టులు పికప్ చేసుకొని తాగునీరు పైన మేము దృష్టి ఎక్కువ పెట్టాము. ఆ కాలంలో డిప్యూటీ సీఎంగా నాన్నగారు ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ప్రాజెక్టులు తీసుకొచ్చారు. గత 5 ఏళ్ళుగా ఆ ప్రాజెక్టులు కూడా ఒక్కటి కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము ఆ ప్రాజెక్టులు పికప్ చేసుకుని ముందరు పోవాలని ఆలోచిస్తున్నాం. అంటే రాష్ట్రంలో సైకిల్ స్పీడ్కి బ్రేకులు లేకుండా దూసుకెళ్ళింది, 153 సీట్లు సాధించింది. అసలు ఈ వేవ్కి ఎలా చూడాలి? ఇట్ ఈస్ ద టోటల్ ఫ్లాప్ బై వైఎస్ఆర్ గవర్నమెంట్. వాళ్ళు ఎంతసేపుకి నేను బటన్ నొత్తుతాను, డబ్బులు ఇస్తాను, మీరు బతకండి అని చెప్పడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి అది అలవాటు కాని పని అది. ఎందుకంటే చాలామంది కూడా డిపెండ్ అయినారు ఆ డబ్బు పైన. బట్ స్టిల్ చాలామంది చదువుకుని ఉన్నారు, ఉద్యోగాలు లేవు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కావాలంటే నేను మీకు సచివాలయంలో జాబ్లు ఇస్తానని చెప్పి ఒక తిక్క మాట్లాడినాము, లేకపోతే వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగాలు అనడము, ఇవంతా కూడా చాలా రాంగ్. ప్రతి ఒక్కరు కూడా అది గమనించినారు. ఫ్యూచర్లో మరి ఇంకోసారి వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్స్ నాకు కంపటం లేదు. వైనాట్ 175 అన్నటువంటి జగన్ ఈరోజు 11 సీట్లకు పరిమితం కానీ ఎలా చూడాలి? ఇంకా 11 ఎక్కువ వచ్చినాయని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఆయనకి నవరత్నాల మాదిరి 9 వచ్చింటే కరెక్ట్గా ఉంటుందని మా ఆశ ఉంటుంది. పత్తికొండ నియోజకవర్గానికి మీరు ఏం చేయబోతున్నారు? పత్తికొండకి చెప్పినట్ల 250 కోట్లు పెట్టి ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్నట్ల ఆగిపోయాయి. అవి తీసుకొని వచ్చి సాగునీరుకి అది మీకు చాలా అవసరం. మాకు ఇంకా చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పికప్ చేసుకోవాలా. అది కాకుండా ఫార్మా కంపెనీస్ని మేము అట్రాక్ట్ చేయాలని చాలా ఆశలో ఉన్నాం. ఎందుకంటే వెల్దుర్తి మండలంలో హైవే బెంగళూరుకి హైదరాబాద్కి వస్తుంది. అలాంటి హైవేలో ఫార్మా కంపెనీస్కి మేము ల్యాండ్ చూపెట్టి వాళ్ళకిచ్చి అక్కడ ఉన్న యువతకి ఒక 2000 ఉద్యోగాలు కూడా మేము తీసుకుని రావచ్చు అని ఒక ఆశతో ముందరిపోతున్నాం. ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనలీ మీరు అందరూ తెలుసుకున్నారు. మా ఇంటి నుంచి 3వ తరం 3rd జనరేషన్ పొలిటీషియన్ నాకు కూడా మీరు ఛాన్స్ ఇచ్చారు. మీ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా 100% పత్తికొండ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్తూ థ్యాంక్ యూ. రైట్. వచ్చే పత్తికొండ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నగిస్తూ హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.